మీరు రీసెంట్ గా డ్రింక్స్ లాంటివి ఏమన్నా తీసుకున్నారా? నాకు అలాంటి అలవాట్లు లేవు. వెరీ సారీ సార్, అడగటం ఇది మా బాధ్యత సార్. ఇట్స్ ఆల్ రైట్. చివరిగా బ్లడ్ ఎప్పుడు ఇచ్చారు సార్? అది గుర్తులేదు. ఒక 2 years అవుతుంది. మీ బ్లడ్ గ్రూప్ అదే అని మీకు బాగా తెలుసా, లేదంటే చెక్ చేద్దామా? ఇదిగోండి, ఇది చూడండి. ఓకే, ఏబీ నెగిటివ్నే. ఓకే సార్. సార్. హలో సార్. హలో సార్ ప్లీజ్ ఫోన్ కొంచెం సైలెంట్ లో పెడతారా? ఇది హాస్పిటల్. సరే అలాగే. ఓకే సార్, ఇందులో మీ అడ్రస్, మిగతా డీటెయిల్స్ అన్ని కరెక్ట్ గా ఫిల్ చేస్తాను. ఇలా ఇవ్వండి. ఇదిగోండి, ముందు బ్లడ్ తీసుకోండి. ఎవరికో అర్జెంట్ గా కావాలని చెప్పారు. అవును సార్, ఒక గర్భిణీ అమ్మాయికి. నేను వెళ్ళొస్తారా? రండి సార్. ఇక్కడ పడుకోండి సార్. లై డౌన్. యా. నర్స్, బ్లడ్ తీసుకోండి. ఓకే డాక్టర్. రండి, బ్రింగ్ ఇట్. సార్ థ్యాంక్ యూ, అయిపోయింది. మరి నేను బయలుదేరొచ్చా డాక్టర్? సార్, బ్లడ్ ఇచ్చారు కాబట్టి నీరసంగా ఉంటుంది, సో క్యాంటీన్లో జ్యూస్ తాగి ఆ తర్వాత వెళ్ళండి. థ్యాంక్ యూ డాక్టర్. యా, Thank you. ఓకే డాక్టర్. రే, నొప్పిగా ఉందా? లేదురా. నువ్వు ఎవరికి బ్లడ్ ఇచ్చావో తెలీదు. ఎవరితే ఏంట్రా, ఇక మీదట వాళ్ళ ఒంట్లో నా రక్తం ప్రవహిస్తుంది. ఎవరో గర్భిణీ అమ్మాయి అంట, పాపం. ఎవరి బిడ్డనో, కానీ ఆ బిడ్డని నా రక్తం కాపాడుతుందంటే సంతోషం రా. ఒక మంచి పని చేసామని సంతోషంగా ఉంది అర్జున్. ఎస్, యూఆర్ గ్రేట్. సరే పద. సార్, ఈ స్లిప్ లో ఉన్న మెడిసిన్స్ అన్ని తీసుకురండి. సరే డాక్టర్, అలాగే. సరే. దేవుడా,
అయ్యో రండి డాక్టర్. వచ్చారా? మెడిసిన్స్ అన్ని దొరికాయా? మొత్తం తెచ్చాను డాక్టర్. ఓకే. అలాగే మీకు ఒక గుడ్ న్యూస్. మీ వాళ్ళెవరో వచ్చి మీ అమ్మాయికి బ్లడ్ ఇచ్చారు. మీ అమ్మాయికి బ్లడ్ ఎక్కిచ్చాం. తనకు రక్తం ఇచ్చారా? ఏమంటున్నారు డాక్టర్? నాకు ఎవరనేది తెలియడం లేదే. పేషెంట్ సిస్టర్ ఎవరో ఫోన్ చేశారు. ఆవిడ చెప్పడం వల్లే ఎవరో వచ్చి బ్లడ్ ఇచ్చారు. థ్యాంక్ యూ సార్. భగవంతుడా, ఎవరో ముక్కు ముఖం తెలియని పుణ్యాత్ముడు వచ్చి రక్తం ఇచ్చి తల్లి బిడ్డని ఇద్దరిని కాపాడాడు. ఆయన ఎక్కడున్నా సంతోషంగా ఉండాలి. ఈశ్వరా. యాక్చువల్గా నేను పెళ్లి విషయం గురించి మాట్లాడడానికనే వచ్చాను. కమాన్ సత్య, నీ పెళ్లి గురించే మాట్లాడడానికి వచ్చాను. నువ్వేమో ఇలా మూడౌట్లో ఉన్నావు. హాస్పిటల్లో ఆ అమ్మాయికి ఎలా ఉందని ఆల్రెడీ అభి బ్లడ్ ఇస్తున్నాడని అర్జున్ నాకు మెసేజ్ చేశాడు. సత్య ఎవరి విషయంలో అయినా అంతే. అవునవును, ఎవరికైనా ఒక కష్టం వచ్చిందని తెలిస్తే సత్య విలవెల్లాడిపోతుంది. తాను కూడా నా క్యారెక్టరే. ఇట్స్ ఓకే. నేను వచ్చిన విషయం చెప్తాను. చెప్పండి. సార్, అర్జున్ది సత్యాది జాతకాలు ఒకసారి జ్యోతిష్యుడికి చూపిద్దామా సార్? మీకు ఆ అలవాటుందా? తప్పకుండా అండి. గుడ్. నాకు కూడా ఆ నమ్మకం ఉంది. అందుకని ఒకసారి జాతకాలు చూపిద్దాం. అలాగే మనం ఏదైనా పూజ, పరిహారం, కులదైవ మొక్కులు లాంటివి ఏవైనా ఉంటే అవి కూడా మనం జరిపించేద్దామండి. తప్పకుండా. అదే సత్య జాతకం కావాలి, అందుకోసమే వచ్చాం. కామాక్షి, ఇప్పుడే తీసుకొస్తా అండి. అమ్మి ఒకవేళ దేవిని చూసి ఉంటారా? వాళ్ళిద్దరూ కలుసుకుని మాట్లాడి ఉంటారా? నాన్నకి అర్జున్కి ఒకరినొకరు బాగా తెలుసు కదా. ఇద్దరు హాస్పిటల్లో ఎదురుపడుంటే ఏం జరుగుండేది? టైం బాగుండి అక్కని చాముండేశ్వరి ఆంటీ చూడలేదు. దేవుడికి ఇంకా మాపై దయ ఉందనుకుంటా. ఇదిగోండి సత్య జాతకం. ఇదిగోండి మేడం. మేడం, నా Thank you. కూతురి జాతకం. వెరీ గుడ్ సార్. అయితే నేను జ్యోతిష్యుణ్ణి కలిసి ఒక మంచి రోజు చూసి కబుర్ చెప్తాను. యాక్చువల్లీ 2-3 డేట్స్ చూద్దాం. ఇద్దరికి ఏ డేట్ సెట్ అవుతుందో ఆ డేట్ నే మ్యారేజ్ కి ఫిక్స్ చేద్దాం. ఓకే, షూర్. నేను వెళ్ళొస్తాను సార్. వెళ్ళిరండి. వెళ్ళిరండి. నాన్న, ఇక మీదట నేను ఇక్కడ ఒక క్షణం కూడా ఉండలేను నాన్న. అక్కడ హాస్పిటల్లో దేవి ఎలా ఉందో ఏంటో, నేను వెంటనే బయలుదేరుతాను. తొందరగా వెళ్ళమ్మా. అన్న కొంచెం ఫాస్ట్ గా వెళ్ళండి అన్న. అక్క కోసం అభి వచ్చి బ్లడ్ ఇస్తారు అని కల్లో కూడా నేను ఊహించలేదు. హాస్పిటల్లో అర్జున్ నాన్న కలుసుకున్నారా? అభి దేవిని చూసుంటాడా? ఎలాగైనా ఈరోజు అభిని దేవిని కలుసుకునేలాగా చేయాలి. బుజ్జమ్మ, సత్య ఎక్కడున్నావమ్మా? నేను హాస్పిటల్కి వస్తున్నాను నాన్న. అక్కడ దేవి ఎలా ఉంది? అమ్మా, డాక్టర్ వచ్చి బ్లడ్ దొరికిందని చెప్పారమ్మా. రక్తం ఎక్కిస్తున్నారు. అమ్మా, ఏ సమస్య లేదు ఇప్పుడు. ఆ దేవుడి దయ వల్ల మన దేవి బాగుందమ్మా. ఎవరో ఒక పుణ్యాత్ముడు వచ్చి రక్తం ఇచ్చి వెళ్ళాడమ్మా. ఆయన దయ వల్లే మన దేవి ఇప్పుడు బాగుందమ్మా. ఆయన ఎవరో తెలుసా నాన్న? ఆ? ఏం నాన్న, బ్లడ్ ఇచ్చిన వ్యక్తిని మీరు చూసారా? ఆయన అక్కడే ఉన్నారా? అమ్మా, ఆయన ఎవరో తెలీదమ్మా. ఆయన ముఖం కూడా నేను చూడలేదే.